నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పూలే కాలనీ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నిర్మాణ పనుల సహా ట్రయల్ రన్ పై అధికారులు కాంట్రాక్టర్లతో చర్చ. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన డయాక్ సెంటర్ వైద్య సేవలు. 6 ఏళ్ల లోపు పిల్లల అనారోగ్యాన్ని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ₹1 కోటి పైగా వ్యయంతో నిర్మాణం. తెనాలిలో వైభవంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. 6వ రోజు స్వామివారికి విశేష పూజలు. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణోత్సవం. ఘనంగా ముగిసిన నిత్య సహాయమాత మహోత్సవాలు. రాత్రి తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు. పూలే కాలనీలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. అధికారులతో కలిసి ప్లాంట్ ను పరిశీలించి ట్రయల్ రన్ పై చర్చించారు. స్థానిక 11వ వార్డులోని పూలే కాలనీలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం జరిగిన ప్లాంట్ గురించి, ట్రయల్ రన్ గురించి అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. 10 MLD సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ప్లాంట్ లో శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వాడుకునేలా డిజైన్ చేశారు. ఇండియాలోనే అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందించిన ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన మురుగునీటిని పంట కాలువలకు తరలించడం ద్వారా ఏడాది పొడుగునా రైతులకు నీటి కొరత ఉండే అవకాశం లేదు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. ఇది ఇక మంచి ప్రాజెక్ట్ అని, డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పారు. అతి త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. స్వచ్ఛ తెనాలి దీని ద్వారా కూడా సాధ్యమవుతుందని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు కిలారి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి కిరణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ కె నాగమల్లేశ్వరరావు, నాయకులు కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ఉన్న మురుగును కానీ, తెనాల్లో ఉన్న డ్రైన్ వాటర్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్, దీనికోసం ఒక అద్భుతమైన డిజైన్తో 10 MLD STPని ఇక్కడ స్టార్ట్ చేసి ఈ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఇప్పుడు ఉంది. నేను శాసనసభ్యుడైన దగ్గర నుంచి దీన్ని స్పీడ్గా వర్క్ చేసే విధంగా, ఆ స్పీడ్గా వర్క్ చేయడానికి కాంట్రాక్టర్కి ఏ విధంగా మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం కానీ సహకరించాలో ఆ ప్రతి విషయంలో నేను మున్సిపాలిటీ అంటే ప్రభుత్వం, అలాగే మున్సిపాలిటీ, ఎందుకంటే ఇదంతా ఆ మున్సిపాలిటీ పరిధిలో అది కాబట్టి ఎంతో కోఆర్డినేట్ చేసుకొని మా యొక్క లక్ష్యం, ఉద్దేశం ఈ 10 MLD దీన్ని స్పీడ్గా మనం తీసుకురాగలిగితే ప్రజలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని, ఏదైతే తెనాలి సుందర తెనాలిగా, క్లీన్ తెనాలిగా, స్వేచ్ఛ తెనాలిగా మనం తీసుకురావాలనుకున్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ డెవలప్ చేయటం అన్నమాట. సో ఈ వర్క్ కంప్లీట్ అయితే కానీ మనం అనుకున్న ఆ గ్రీన్ తెనాలి, క్లీన్ తెనాలి, స్వేచ్ఛ తెనాలి మనం అందుకోలేము. సో ఈ స్వేచ్ఛ తెనాలి, గ్రీన్ తెనాలి అంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. ఆ ఎఫెక్ట్స్ రకరకాల కోణాల్లో చేసే ఎఫెక్ట్స్. ఓన్లీ రోడ్డు వేస్తే స్వేచ్ఛ తెనాలి రాదు, ఓన్లీ మొక్కలు పెంచితే స్వేచ్ఛ తెనాలి రాదు. సో ఆ ఎన్విరాన్మెంట్ దాంతోపాటు తీసుకురావడానికి ప్రధానంగా ఈ వేస్ట్ వాటర్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ అనేది ఇది చాలా అవసరం. కాబట్టి ఆ రోజు తెనాలికి దీన్ని అలొకేట్ చేసి సుమారు ₹30 కోట్ల మేబీ బడ్జెట్తో దీన్ని అలొకేట్ చేసి ఇంట్రెస్ట్ లాగా కంపెనీ తరఫున దీన్ని తను కూడా ఎంతో ఇంట్రెస్ట్గా దీన్ని కంప్లీట్ చేసి తన అచీవ్ ప్రూఫ్ చేసుకోవాలనే కాన్ఫిడెంట్గా ఎన్నోసార్లు ఏ అవరోధం వచ్చినా నా దగ్గరికి రావటం, సార్ ఎలా ఉంది కొంచెం సపోర్ట్ చేయండి అంటే సపోర్ట్ చేసేది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో చూసినప్పుడు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. కన్స్ట్రక్షన్ కానీ, క్వాలిటీ ఎక్విప్మెంట్ కానీ, అలాగే ఈ డిజైన్ కూడా ఎంతో బాగా తీసుకొచ్చారు, ఎంతో క్వాలిటీగా తీసుకొచ్చారు. సో ఫైనల్ మేబీ 10 or 15 డేస్లో ట్రయల్ రన్ కూడా నడపడానికి యాక్టివిటీ చేశారు. సో ఏదన్నా ఉంటే
నేను కమిషనర్ గారు, అలాగే ఎంఈ గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరం ఫైనల్గా ఏమన్నా ఉంటే మా వ్యూ కూడా చూసేదన్నా చూస్తే వాటిని కూడా ఈ ఫైనల్ టచ్అప్లో ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సందర్శించి నిజంగా చెబుతున్నాను, చాలా అద్భుతంగా నిర్మాణం క్వాలిటీతో అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించి చేసినందుకు అభినందిస్తూ డెఫినెట్గా దీనికి సంబంధించి మాకు కొన్ని అతను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఏం చెబుతున్నామంటే ఈ రోడ్డుకు సంబంధించి ఒక పెద్ద డ్రైన్ని నిర్మించాం. ఆ డ్రైన్కి సంబంధించి కూడా ఆ డ్రైన్ సేఫ్టీ కోసం, ఎందుకంటే ఈ వాటర్ మొత్తం దీంట్లోకి వచ్చి ఈ ప్రాజెక్ట్కి అసలు ఆయుధం బలం అదే. ఆ వాటర్ మొత్తం ఫ్లో అయ్యి దీంట్లోకి రావాలి. సో దాన్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి రేపు సర్వేని కూడా జరిపి ఎక్కడా కూడా ఆ కాలువ దీన్ని ప్రజలు కూడా ఆక్రమించకుండా చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు కమిషన్ గారు కూడా 42 రోజుల్లో దాన్ని కూడా సర్వే పెట్టి దానికి కూడా ఆ కాలువ డ్యామేజ్ కాకుండా, ఎందుకంటే అసలు ఆ వాటర్ దీంట్లోకి రావాలి ప్రధాన. అలాగే రోడ్డుని అప్రోచ్ రోడ్డుని కూడా ఎస్టిమేట్ వేసి ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేస్తాం. సో డెఫినెట్గా దీన్ని పూర్తి యూటిలైజేషన్ తొందరలో తీసుకొచ్చి మనం ఏదైతే ఈ తెనాలి ప్రాంతాన్ని, ఈ తెనాలి మున్సిపాలిటీని స్వేచ్ఛ తెనాలి, ఆరోగ్యకరమైన తెనాలి, అలాగే వీటన్నిటి చేయాలనుకున్నప్పుడు ఈ రకమైన ప్లాన్స్ కంప్లీట్ అవ్వాలా. సో ఇది ఒక పక్కన అయితే రెండో పక్కన ఆ సైడ్ని దాన్ని కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. సో డెఫినెట్గా దీన్ని డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ట్రీట్ చేయించి దాన్ని మళ్ళీ అవసరమైతే కనుక వాడుకోవడానికి ఒకటి, అదేవిధంగా డ్రైన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి స్కీమ్స్కు అనుగుణంగా మంచి ప్లాంట్ ఒకటి శాంక్షనింగ్లో వారు ఫ్రంట్ రోలో ఉండి శాంక్షన్ చేయించి ఈరోజు ఎంతో బాగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్లో ఉంది. ఈరోజు గౌరవ శాసన వారు ఈ ప్రాంతానికి వచ్చి జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించారు. ఈ తెనాలి 10 MLD ఎస్టీపీ మా కిలారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మేము చేస్తున్నామండి. నేను ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ని. మేము టెక్నికల్ విషయాలు నాగమల్లేశ్వరరావు గారు మున్సిపల్ ఇంజనీర్ గారు చెప్పారు, ఇనాగరేషన్కి సంబంధించి మిగతా విషయాలు కమిషనర్ గారు చెప్పారు. యాజ్ ఏ కాంట్రాక్టర్గా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ రకరకాల రాష్ట్రాల్లో చేసామండి. ఈ ఒక్క విషయం టెక్నికల్ మారడానికి స్కోప్ ఏం లేదు, మా ఇంజనీర్ గారు చెప్పారు. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఎందుకంటే సపోర్ట్ చేయడం అనేది పక్కన పెడితే గత 8 నెలలుగా బతిలాడుతున్నాను విజిట్కి రమ్మని. విజిట్ కాదమ్మా, నువ్వు పని చేసుకో, నీకు ఇబ్బంది ఉంటే వచ్చి కలవు నన్ను. సో ఆ సపోర్ట్ అనేది ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రకరకాల రీజన్స్లో చేసాము. ఒక బ్యూటిఫుల్ పర్సను, బ్యూటిఫుల్ కాన్స్టిట్యున్సీ ఇది. ఎమ్మెల్యే గారు, మా కాన్స్టిట్యున్సీ, మన కౌన్సిలర్, మా ఇన్ఛార్జ్ హరీష్ గారు, మున్సిపల్ ఇంజనీర్స్, మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ఆల్ అఫీషియల్స్, కౌన్సిలర్ గారు, మా ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్తో కొత్తగా ఒక 10 MLD ఫిల్టరేషన్ ట్రీట్మెంట్ ఎస్టీపీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ డిజైన్ చేయడం జరిగింది. ఇది అమృత్ 2లో టేకప్ చేస్తాము. అప్పుడు ఈ రెండు కనుక అయిపోతే తెనాలి పట్టణంలో మురుగునీరు మొత్తం శుద్ధి చేసి ఇవ్వటం జరుగుతుంది. ఈ వాటర్తో పంటలు పండించుకోవడం కానీ, 2-3 పంటలు పండించుకోవడం కానీ, అంటే 360 రోజులు క్రాప్ వేసుకోవచ్చు. యాక్చువల్గా వైజాగ్ లాంటి పట్టణాల్లో అయితే ఈ నీటిని అదర్ దాన్ డ్రింకింగ్ పర్పస్కి వాడుతుంటారు. మొక్కలకు కానీ, సర్వీస్ స్టేషన్లో కానీ ఇట్లాంటి వాటికి వాడుతుంటారు. కానీ మనకి నీరు అండర్గ్రౌండ్ వాటర్ సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి ఆ అవకాశం ఇక్కడ లేదు. మనం దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి చేయాలి. దీని నుంచి వచ్చే స్లడ్జ్ నుంచి ఎరువు తయారు చేసి పంటలకు వేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. పట్టణ తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు హోమాలు నిర్వహించగా సాయంత్రం శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిపించారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ
జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు 6వ రోజు శనివారం కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజ్య శ్రీ బాల స్వామీజీ పర్యవేక్షణలో తిరుమల వేద పండితులచే ఉదయం శ్రీనివాసుడికి సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలుపు అర్చన, బాలభోగం, నవనీత హారతి, దివ్య ప్రబంధం, విశేష అభిషేకాలు ఘనంగా జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. వేలాది మంది ప్రజలు పాల్గొని అభిషేకాలు, పూజలను తిలకించారు. సౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు రామానంద భారతీ స్వామి శ్రీనివాసుని వైభవాన్ని తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీశైల క్షేత్ర వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వరరావు స్వామివారి విశిష్టతను తెలియజేశారు. సాయంత్రం శ్రీ పద్మావతి సుందర శ్రీనివాస పెరుమాళ్లకు కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచనం చేశారు. ఆదివారం వైభవోత్సవాల చివరి రోజు ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ పుష్ప యాగం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తిని రమణయ్య, ట్రెజరర్ గోపు రామకృష్ణ, 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరేరాం, సాలిగ్రామ మఠం, శ్రీ విద్యాపీఠం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. మోక్ష మార్గం గురు కృపః. ఈ మనం ధ్యానం చేయాలి అంటే మూలం ఎవరు? ఆ ధ్యానం ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు కలుగుతుంది ధ్యానం, మనసు స్థిరంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూస్తే గురువే ప్రధానం. ధ్యాన మూలం గురుర్మూర్తి. గురువుని ధ్యానించటమే ప్రధానమైంది. ఆ గురువు యొక్క మూర్తి, గురువు యొక్క స్ఫూర్తితో మనము గురువు చెప్పిన వాక్యాన్ని గ్రహించి చక్కగా సాధన చేయాలి. ధ్యాన మూలం గురుర్మూర్తి. పూజా మూలం గురుర్పదం. పూజ మూలం గురుర్పదం. పూజ అనే యొక్క విషయానికి ఆ మూలము అలా చెప్పే విధంగా దానికి ఎవరు ప్రధానులు అంటే గురువే. పూజా మూలం గురుర్పదం, మంత్రమూలం గురుర్వాక్యం. తిరుమల వాస గోవింద్ అంటాము, కానీ ఇప్పటి నుంచి తెనాలి వాస గోవింద్ అనేటువంటి అత్యద్భుతమైన సప్తాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మన యోగా ప్రముఖులైనటువంటి వెంకటేశ్వర గురూజీ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కూడా. కనుక భక్తులందరూ 50 మంది కూడా విచ్చేసి ఈ హోమ కార్యక్రమంలో తిలకించి, అలాగే స్వామివారిని తిలకించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది సాలిగ్రామ మఠం కింద ఈ యొక్క అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు సంకల్పం మహా అద్భుతమైనది. పీఠాధిపతులు, మహనీయులు, మహాత్ములు ఎందెందరో వచ్చి ఒక్క సాకారంలో కాకుండా నిరాకార తత్వంలో జ్ఞానాన్ని కూడా ప్రబోధం చేశారు. అటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని అందజేసిన ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారికి అనేక మంది అనేక రకాలుగా ఆయన్ని అభినందిస్తున్నారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం మన పట్టణంలో జరగటం అత్యద్భుతమైంది. స్వామి యొక్క అనుగ్రహం భక్తులందరూ కలగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పంతో తలపెట్టారు. చెంచుపేటలోని నిత్య సహాయమాత మందిరంలో నిత్య సహాయమాత మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొనగా మందిరం వద్ద నిర్వహించిన తిరునాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక చెంచుపేటలోని ఆర్సీఎం చర్చ్ నిత్య సహాయమాత చర్చ్ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గత నెల 24 నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయ ఆవరణలో సమిష్టి దివ్య బలి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ ఆంటోనీ విన్సెంట్ సమిష్టి దివ్య బలి పూజను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిత్య సహాయమాత మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మందిరం వద్ద రాత్రి తిరునాళ్ల ఉత్సవం ఎంతో ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నిత్య సహాయమాతను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరునాళ్ల సందర్భంగా చెంచుపేట డొంక రోడ్డు నుండి మందిరం వరకు ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. రోడ్డు వెంబడి ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేయగా ప్రజలు పలు వస్తువులు కొనుగోలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా
3 టౌన్ పోలీసు సిబ్బంది మకాం వేసి పర్యవేక్షించారు. దివ్యబలి పూజల్లో గురుశ్రీ విజయ్ కుమార్, కోఎస్ లివా, ఆంటోనీ విన్సెంట్, కన్యాస్త్రీలు, ఉపదేశులు, ఉత్సవ కమిటీ పాల్గొన్నారు. ఈ పవిత్రమైనటువంటి బలి పూజలో మనమందరము పాల్గొనటకు ముందు మనలో ఉన్నటువంటి తప్పులను, పాపములను ఒప్పుకొని ఈ దివ్యబలి పూజ ద్వారా దేవునితో సఖ్యపడటం, ఇరుగు పొరుగు వారితో సఖ్యపడి తండ్రి దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యమును మనకు దయచేయమని దివ్యబలి పూజలు వేడుకొందాము. దేవుని యొక్క వాక్కును ఆలకించి ఆ తర్వాత యేసు ప్రభు యొక్క దివ్య శరీరమును మనం ఆత్మ భోజనముగా స్వీకరించుటకు కావలసిన వరం దయచేయమని ఇప్పుడు కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకొని మనస్తాపపడి ఆ దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా పదము చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. పట్టణ ప్రజలు వ్యర్థాలను మురుగు కాలువల్లో వేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందచేయాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డుల పర్యటనలో భాగంగా 30వ వార్డులో 2వ రోజు ఆమె పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటన కొనసాగుతోంది. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 30 వార్డుల పరిధిలో 2వ రోజు పర్యటించారు. వార్డు పరిధిలోని అమరావతి కాలనీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్ కొమరాబత్తిన జైపాల్తో కలిసి స్థానికులతో మాట్లాడారు. కాలువలో పూడిక తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించారు. ప్రొక్లైనర్లతో రహదారి వెంబడి వ్యర్థాలు, కాలువల్లోని మురుగు తొలగింపచేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. వ్యర్థాలు కాలువల్లో వేయవద్దని కోరారు. ప్రజలు తమ చెత్తను పురపాలక సంఘ వాహనాలకు అందించాలని సూచించారు. కౌన్సిలర్ కొమరాబత్తిని జైపాల్ మాట్లాడుతూ 30వ వార్డు విస్తీర్ణంలో పెద్దదని, చైర్పర్సన్ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపడం సంతోషమని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రఘురాం, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, ఆర్ఐ మోహన్ కృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 40 వార్డులో భాగంగా ఈ రోజున 30వ వార్డు 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డు వచ్చేసి మెట్లు అనేది సగం రోడ్డు దాకా ఫ్లోరింగ్ లాగా చేశారు. అందువల్ల స్కిల్ట్ బాగా పేరుకుపోయి వాటర్ అనేది నడవక లేకుండా ఆగిపోవడం జరిగింది. వాటిల్లోని దోమలు ఉత్పత్తి అయ్యి ప్రజలకి అనారోగ్యం పాలవుతున్నారని మేము స్కిల్ట్ ప్రోగ్రాం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డుల్లోకి ఈ శానిటేషన్ అనేది మేము చేపిస్తామని, అలానే మా వంతు మా సహకారాన్ని చూపిస్తామని, అలానే ఈ ఖాళీ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇలాంటివి వేయటాన దానివల్ల కూడా వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. ప్రజలకి చెప్పేది ఏంటంటే అలాంటివి వేయకుండా నిషేధిస్తారని, అలానే ఖాళీ స్థలాలు చెట్లు అనేది బాగా పెరిగిపోవటం జరిగింది. నేను ఈ 30వ వార్డు కౌన్సిలర్ని, నా పేరు జైపాలు. ఇక్కడ మేడం గారు విజిట్ చేయండి. మేడం గారు మా వార్డు పెద్ద వార్డు విస్తీర్ణంలో కూడా చాలా వర్కర్స్ తక్కువ వలన చాలా డిస్టర్బెన్స్గా ఉంది, పారిశుద్ధ్యం కూడా బాగా పెరిగిపోయింది అని చెప్పంగానే మేడం గారు ఇక్కడ విజిట్ పెట్టి ఓ 40 మంది అన్ని రకాల వర్కర్స్తో ఏమీ రాజీ పడకుండా క్లియర్గా 2 ప్రొక్లైన్స్ కూడా పెట్టి చేపించినందుకు ఆమెకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం జరగాలని, మళ్ళీ దాదాపు వీళ్ళు ఉన్నంత వరకు మళ్ళీ కనీసం 2 నెలలకు ఒకసారైనా మా వార్డు విస్తీర్ణం దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం మా వార్డులో మళ్ళీ పెట్టాలని కోరుకుంటూ చైర్మన్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, రమేష్ గారికి. తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్ సిఐగా టి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీలో భాగంగా ఆయన రూరల్ సిఐగా నియమితులయ్యారు.
తెనాలి రూరల్ సిఐగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన టి వెంకటేశ్వర్లు శనివారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఒంగోలు, చిలకలూరిపేట, చీరాల ప్రాంతాల్లో పనిచేసిన తాను తాజా బదిలీలో భాగంగా తెనాలి రూరల్ సిఐగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తెనాలి రూరల్ సిఐగా నేను అటు రోజున ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. గతంలో ఒంగోలులో, చిలకలూరుపేట, చీరాలు పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ల దృష్ట్యా శాంతి భద్రతల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది. ప్రజెంట్ రౌడీ షీటర్స్ యాక్టివిటీస్ కానీ ఇంకేదన్నా సంఘ విద్రోహ శక్తులు ఏదన్నా ఉన్న వాళ్ళ మీద నిఘా పెట్టి బైండ్ ఓవర్స్ చేయించడం, ఆ కార్యక్రమాల మీద ఉన్నాము. సో ఎవరైనా ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, లేకపోతే ఎవరికైనా అసౌకర్యం కలుగజేస్తున్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. మీ వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే మీ లిమిట్స్లో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, ఈ ఇలిసిట్ లిక్కర్ అంటే బయట నుంచి వస్తున్న మద్యం కానీ అక్రమంగా నిల్వ చేసి ఎక్కడన్నా ఉంటున్నా కూడా అలాంటి సమాచారం కూడా మాకు తెలియజేయాల్సిందని ప్రజలకు విజ్ఞప్తి. సో ఈ ఎలక్షన్ల దృష్టి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఒకళ్ళకొకళ్ళు గొడవలు లేకుండా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి దాన్ని రిజాల్వ్ చేసుకునే విధంగా కూడా ప్రయత్నించండి. అనవసరమైన గొడవలకు పోవద్దని. తెనాలి జిల్లా వైద్యశాల ప్రాంగణంలో డైక్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని వైద్య సేవలకు సిద్ధమైంది. 6 ఏళ్లలోపు పిల్లలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు గాను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో ₹1 కోటి వ్యయంతో ఇక్కడ డైక్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. గుంటూరు తర్వాత జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రిగా ప్రత్యేక గుర్తింపు కలిగిన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఆధునిక విభాగం అందుబాటులోకి వచ్చింది. ₹1 కోటి పైగా వ్యయంతో ఇక్కడ డైక్ సెంటర్ గా పిలువబడే జిల్లా సత్వర చికిత్స కేంద్రం నిర్మాణ పనులు పూర్తయి వైద్య సేవలకు సిద్ధమైంది. తెనాలి సహా పరిసర ప్రాంతాలకు చెందిన చిన్నారులకు సత్వర వైద్య చికిత్సలు అందించే విధంగా ఈ అధునాతన సత్వర చికిత్సా కేంద్రానికి గతంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సుమారుగా ₹1,06,00,000 వ్యయంతో అధునాతన హంగులతో సత్వర చికిత్సా కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. అప్పుడే పుట్టిన పసిపిల్లల అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఈ డైక్ సెంటర్ పనిచేయనుంది. 6 సంవత్సరాల లోపు వారికి పుట్టుకతో వచ్చే లోపాలకు పరీక్షలతో పాటు వైద్య చికిత్సలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డైక్ సెంటర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సి మధుబాబు ఎస్ న్యూస్ కు తెలిపారు. డైక్ సెంటర్ సేవలను అవసరమైన వారు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండగా అధునాతన టెక్నాలజీతో కూడిన పరికరాలను కూడా డైక్ సెంటర్లో అందుబాటులో ఉంచారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మధుబాబు, పీడియాట్రిషియన్, వర్కింగ్ ఇన్ డైక్ సెంటర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి. ఈ డైక్ అనగా ఏంటంటే ఇంకా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, అంటే జిల్లా సత్వర చికిత్సా కేంద్రం. ఇందులో ఏంటంటే ఇంకా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మెయిన్గా డిఫెక్ట్స్, డిజబిలిటీ, డిసీజెస్, డెఫిషియన్సీ ఉన్న పిల్లల్ని ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటాము. ఈ డిఫెక్ట్స్ అనగా ఏంటంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, పుట్టిన వెంటనే ఏంటంటే కొన్ని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉంటాయి. అలాగే గ్రహణమురి, క్లబ్ ఫుట్, కాళ్ళు వంకరపోవడం కానీ, అలాగే కంజెంటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ డిఫెక్ట్స్ ఎవరైనా పుట్టినా కానీ, అలాగే కంజెంటల్ క్యాటరాక్ట్, కంటి చూపు పోగొట్టుకోవడం కానీ, అలాగే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు. అంటే నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకి రెటినా అనేది త్వరగా డెవలప్ అయి ఉండదు. సో వాళ్ళకి ఏదన్నా ఆ రెటినా డ్యామేజ్ అవ్వకుండా కంటి చూపు కాపాడడానికి అనేసి ఇవన్నీ కూడా ఏంటంటే స్క్రీనింగ్ చేసేసి పుట్టిన పిల్లల్ని వాళ్ళకి ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేయడం, త్వరగా ఐడెంటిఫై చేయడం, అంటే త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మెయిన్ ఉద్దేశం. అలాగే డెఫిషియన్సీస్ అంటే విటమిన్ ఏ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, అనీమియా కానీ, స్కిన్ డిసీజెస్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళని ఏంటంటే ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్ అంటే సిపి చైల్డ్, సెరిబ్రల్ పాలసీ అంటారు. అలాగే ఆటిజం బేబీస్ ఉంటారు, ఏడిహెచ్డి ఉంటారు. ఇవన్నీ కూడా కొన్ని సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు, వీళ్ళందరినీ ఏంటంటే 3 సంవత్సరాల లోపు ఐడెంటిఫై చేసేసి మనము త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చామంటే మాత్రం వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో డిజబిలిటీ లేకుండా కొంచెం ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి ఏంటంటే
వినికిడి లోపం ఉన్న పిల్లలకు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్ ఏంటంటే వాళ్ళకి వినికిడి లోపం అనేది కొందరికి డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇక్కడున్న ఎక్విప్మెంట్ ఏంటంటే బెరా టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. ఈ బెరా టెస్ట్ అనేది ఏంటంటే తెనాలిలో ఎక్కడ కూడా బయట జరగట్లేదు. ఏదైనా ఒక పేషెంట్కి ఇన్నాళ్ళుగా ఏంటంటే టెస్ట్ చేయాలంటే మన ఎన్ఆర్ఐకి కానీ జీజీహెచ్ గుంటూరుకి కానీ పంపించేది జరుగుతుంటుంది. కానీ ఆ బెరా టెస్ట్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ దాదాపుగా 2021లో మేమంతా కూడా ఇక్కడ రిక్రూట్ అయ్యాము. టోటల్ 13 మెంబర్స్ ఉంటారు. అందులో పీడియాట్రిషియన్గా నేను, తర్వాత మెడికల్ ఆఫీసరు, డెంటల్ డాక్టరు, ఫిజియోథెరపిస్టు, స్పెషల్ ఎడ్యుకేటరు, ఆడియాలజిస్టు, ఆప్టోమెట్రిస్టు, 2 స్టాఫ్ నర్సెస్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇలా టోటల్గా ఒక 13 మెంబర్స్ టీం అనేది దీనికోసమే నియమింపబడిన టీం అన్నమాట. సో ఈ సేవలన్నింటినీ కూడా తెనాలి ప్రజలు, తెనాలి పిల్లలు 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలంతా కూడా యూటిలైజ్ చేసుకోవాలనేసి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. డివిజన్ పరిధిలోని మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. తెనాలి డివిజన్ పరిధిలోని 7 మండలాలకు చెందిన మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ తరగతులకు చెందిన ఉపాధ్యాయులతో విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ డీఈఓ ఎం నిర్మల, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టుల గురించి ప్యానెల్ బోర్డ్స్ ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా విద్యాబోధన చేయాలని సూచించారు. SRM-BHS బాయ్స్ హై స్కూల్లో 2వ తారీఖు నుంచి డివిజన్లో ఉండేటువంటి 7 మండలాలకు చెందినటువంటి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టెక్నాలజీ ద్వారా విద్యాబోధన, దీనిలో ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి. అదేవిధంగా ప్రతి క్లాస్లో కూడా సెక్షన్స్ వారీగా ప్యానల్ బోర్డ్స్ను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యానల్ బోర్డ్స్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, దానిలో లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇన్స్టైజేషను, సెన్సిటైజేషను సాఫ్ట్వేర్ని ఉపయోగించి మ్యాథ్స్ని ఎలా బోధించాలి, ఫిజికల్ సైన్స్ ఎలా బోధించాలి, బయాలజికల్ సైన్స్ ఎలా బోధించాలి అనే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మ్యాథ్స్ బోధించేటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులు, ఫిజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులు రావడం జరిగింది. ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ సక్రమంగా అందేలా చూస్తామని ఎంపీడీఓ కె శిల్ప తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ప్రజలకు పలు సూచనలు చేశారు. తెనాలి ఎంపీడీఓగా కె శిల్ప నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో పనిచేసిన ఆమె సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలో భాగంగా గురువారం తెనాలి ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాజా బదిలీలో భాగంగా తాను ఎంపీడీఓగా రావడం జరిగిందని చెప్పారు. తెనాలి మండల ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిల్ప కానూరి. సాధారణ ఎన్నికల బదిలీలో భాగంగా నేను ఎన్టీఆర్ జిల్లా నుండి తెనాలి మండలం ఎంపీడీఓగా రావడం జరిగిందండి. సో ప్రజలందరూ సహకరించి ఎన్నికలు సజావుగా సాగేలాగా సహకరించాలని కోరుతూ, అలాగే ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని 1 టౌన్ సిఐ డి దశరథ రామయ్య అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. స్థానిక 1 టౌన్ సర్కిల్ కార్యాలయంలో శనివారం సిఐ దశరథ రామయ్య మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా నుండి బదిలీపై 20 రోజుల క్రితం తెనాలి రావటం జరిగిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని సిఐ తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరారు. తెనాలి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నెల్లూరు జిల్లా నుంచి గుంటూరుకి, అదే మన తెనాలి 1 టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. గత 22 రోజుల నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ప్రజలతోటి ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహిస్తూ, అదేవిధంగా టౌన్లో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పోలీసు మంచి పేరు తెచ్చుకుంటుందని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా ప్రజలు
మాకు తెలియజేయచ్చు. ఇమ్మీడియట్లీగా కంట్రోల్ చేస్తూ ప్రజలకు మంచి సేవలు, ఈవిటీజింగ్ జరగకుండా, అదేవిధంగా రౌడీయిజం ఎక్కడా కూడా వారి యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా ఇమ్మీడియట్గా నియంత్రిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు తెనాలి పోలీసు అందించే విధంగా 1 టౌన్ పోలీసు కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు తోటి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మా విధులు నిర్వర్తిస్తూ, అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్, చట్ట వ్యతిరేకంగా ఎవరన్నా చేసేవారిని కూడా వారిని ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వాళ్ళని నియంత్రిస్తూ పీస్ఫుల్గా 1 టౌన్ లిమిట్స్లో ఎలక్షన్ జరిగే విధంగా ఎప్పుడూ కూడా 24/7 అందుబాటులో ఉంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల అభివృద్ధి కోసమే బడ్జెట్ను రూపొందించారని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ శనివారం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు ప్రవేశ మార్గంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకర్ పాల్గొన్నారు. ఎరువుల సబ్సిడీలపై కోత విధించడం చాలా దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా రైతాంగానికి ఏ విధమైన మేలు జరుగుతోందో రైతన్నలకు వివరించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. 1,27,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పినా దాంట్లో ప్రాసెస్ యూనిట్స్ అవి ఇవి అని చెప్పేసి కార్పొరేట్ రంగానికి ఉపయోగపడే విధంగా ఆ 1,27,000 కోట్ల రూపాయలలో కూడా ఆయా రంగాలకు కేటాయించిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మరొక పక్కన యూరియాకి సబ్సిడీలు కుదించేశారు. నానో యూరియా పేరు మీద నానో డిఏపి కూడా రంగంలో తీసుకురావడానికి వాళ్ళ పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగించే క్రమంలోనే ఎరువుల సబ్సిడీలు కోత అని చెప్పేసి అనేది రైతాంగం మీద మెడ మీద కత్తికాయ ఇలాంటి కత్తి పెట్టిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు కాస్త డీజిల్ పెట్రోల్ అంటే తగ్గుతాయి, రవాణా భారం తగ్గుతుంది, వ్యవసాయ రంగం మీద ఆ ప్రభావం పడుతుందని చెప్పి ఆశించాం. ఏ విధంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి సబరేటు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు తన బడ్జెట్లో అంకెలు చూపించింది. ఇవాళ రోజుకి 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దీనికి కారణం మోడీ అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల ఫలితమే ఈ దుస్థితి కనపడుతుంది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ దుగ్గిరాలలో సంజీవని ఉచిత ఆరోగ్య రథం ద్వారా వైద్య శిబిరాన్ని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య సేవలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సొంత ఖర్చుతో సంజీవని ఉచిత ఆరోగ్య రథం ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. దుగ్గిరాల ముర్తూజా నగర్ లో శనివారం సంజీవని ఉచిత ఆరోగ్య రథం ద్వారా వైద్య కేంద్రాన్ని నిర్వహించారు. ఈ ఆరోగ్య కేంద్రంలో 200కి పైగా రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులను పేషెంట్లకు అందిస్తున్నారు. ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు దుగ్గిరాల గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మైనారిటీ పెద్దలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన దుగ్గిరాల గ్రామంలో ముర్తుజానగర్లో మన మంగళగిరి నియోజకవర్గ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన నారా లోకేష్ గారి సహకారంతో సంజీవిని ఆరోగ్య రథం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఆరోగ్య సేవలు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, దుగ్గిరాల గ్రామ ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. కొత్త నిబంధనలతో అధికార యంత్రాంగం రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గిరాల శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను అధికారులు ఇబ్బందులు పెడుతున్న కారణంగా
దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ పాల్గొన్నారు. రైతులు పండించిన పసుపు పంట అగ్ని ప్రమాదంలో కాలిపోయి రైతాంగం అల్లాడిపోతుంటే రకరకాల నిబంధనలతో అధికారులు రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టడం చాలా అన్యాయమని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ములక శివసాంబిరెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య, కాజా వెంకటేశ్వర్లు, జట్టి బాలరాజు, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న కూడా రైతాంగం వచ్చి ఈ దరఖాస్తులు ఏ విధంగా సేకరిస్తున్నారని చెప్పి పరిశీలించగా, మీరు కౌలు రైతు అయి ఉంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉండాలి, లేని పక్షంలో మీ సొంత పొలం అయితే మీ పాస్ పుస్తకాలు జిరాక్స్ కావాలి. ఇవన్నీ కూడా లేనిపోయిన మెలికలు పెట్టి రైతుల దగ్గర నుంచి కొత్త కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చూస్తున్నారు. ఈరోజు ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు, పాస్ పుస్తకం కూడా కావాలని చెప్పి కౌలు రైతు కార్డుతో సంబంధం లేదని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఏదేమైనా సరే రోజుకొక నిబంధనతో ఇక్కడ గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా లీకులు కూడా చేస్తున్నారు. 40 కోట్లే ఇన్సూరెన్స్ ఉందని, లేదు 55 కోట్లు ఉందని చెప్పి ఈ రకంగా లీకులు చేసి రైతాంగంలో ఎటువంటి స్పందన వచ్చిందని చెప్పి చూసి మోసం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆ రోజున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూలే కాలనీ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నిర్మాణ పనుల సహా ట్రయల్ రన్ పై అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చ. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన డైక్ సెంటర్ వైద్య సేవలు. 6 ఏళ్ల లోపు పిల్లల అనారోగ్యాన్ని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ₹1 కోటి పైగా వ్యయంతో నిర్మాణం. తెనాలిలో వైభవంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. 6వ రోజు స్వామివారికి విశేష పూజలు. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణోత్సవం. ఘనంగా ముగిసిన నిత్య సహాయమాత మహోత్సవాలు. రాత్రి తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.